మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముడి. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని విడుదల చేయగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్థాయిలో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇరుముడి చిత్ర ప్రీ రిలీజ్ వేడుకని అత్యంత వైభవంగా నిర్వహించారు మేకర్స్. ఇరుముడి నాకు ఒక చాలా స్పెషల్ ప్రాజెక్ట్. శివ నిర్వాణ గారు చెప్పిన నరేషన్ చాలా అమేజింగ్గా ఉంది. చాలా రెస్పాన్సిబిలిటీతో చేసిన సినిమా ఇది. అలాగే అమేజింగ్ కమర్షియల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇది థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. తెలుగు సినిమాలో ఒక పాత్ బ్రేకింగ్ ఫిలిం అవుతుంది అని నాకు చాలా స్ట్రాంగ్గా నమ్మకం ఉంది. మైత్రి మూవీ మేకర్స్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆల్రెడీ తమిళ్లో అజిత్ సార్తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఒక సూపర్ హిట్ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మ్యాజిక్ని రిపీట్ చేయాలని హోప్ చేస్తున్నాను. మాస్ మహారాజ్ రవితేజ సార్, ఐఎమ్ రియలీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రాజా ది గ్రేట్ అండ్ విక్రమార్కుడు. ఈ సినిమా ఆయన క్యారియర్లో విక్రమార్కుడు లాంటి ఒక మెమరబుల్ ఫిల్మ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. రవితేజ సార్ ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా జనరల్ సినిమా ఆడియన్స్కి కూడా చాలా సాటిస్ఫై చేసే సినిమా ఇది. అందరూ కలిసి సెలబ్రేట్ చేసే మూవీ అవుతుంది. 2014 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పవర్ ఆడియో ఫంక్షన్కి అక్కడున్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి మైక్ ఇచ్చి అప్పటి నుంచి మైక్ టైసన్ అని పేరు బిరుదుగా వచ్చేలాగా చేసిన రవితేజ గారికి, మన పేరు చెప్తారా లేదా అని నేను పనిచేసిన సినిమాలకి భయంగా వెనకాల ఎక్కడ ఉండేవాడిని. కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పవర్ అనే సినిమా ఇవ్వటం, 2014లో ఇదే శిల్పకళా వేదికలో నేను డైరెక్టర్గా మైక్ పట్టుకోవటం, డైరెక్టర్ అవటం, అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటం. దిస్ మ్యాన్ రవితేజ గారు అంటే ఆయనకి ఒక గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిట్ తెలియదు. ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే జీరోలో ఉన్నవాడిని డైరెక్టర్ని చేస్తారు, ఫెయిల్యూర్లో ఉన్నవాడిని సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ని చేస్తుంటాడు ఆయన. ఒక సినిమా కొత్త డైరెక్టర్ ఏదైనా ఫ్లాప్ ఇస్తే మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్కి సినిమా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. బట్ రవితేజ గారు ఇస్తానే ఉంటారు. నేను కొడతాను, వాడు బంతి వేస్తాడు, సిక్సర్ పడుతుందని నమ్మకంతో దిగి బ్యాట్ పట్టుకొని ఆడుతూనే ఉంటాడు ఆయన. ఈ సినిమా ఇరుముడి చూడంగానే శివ ఇది కదా రవణతో చేయాల్సిన సినిమా, రేపొద్దు నేను కథ రాసిన ఇలా కథ ఉండాలనిపించేలాగా ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అనిపించావు. టీజర్ కానీ సాంగ్ కానీ రవితేజ గారిని నిజంగా దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థం అవుద్ది ఆయనలో ఉన్న ప్యాషన్, ఫైర్. మాల్లో కూడా ఎంత అందంగా ఉన్నారో తెలుసా సార్ మీరు? స్వామి సార్ను అంత బాగున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఈ సినిమా ఇరుముడి ఆగస్ట్ 21న మా మైత్రి మూవీ మేకర్స్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కన్ఫామ్గా నమ్ముతున్నాను. మనకి యాక్చువల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ సౌత్లో కానీ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ హారిఫిక్ ఫిల్మ్స్ ఉన్నాయి, టెన్షన్ పెట్టించే సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉంటాయి. కానీ నాకు తెలిసి ఒక ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అంటే ఒక కుటుంబ కథా చిత్రాన్ని ఇంత ఇంటెన్సిటీ ఇంత సీరియస్నెస్తో రావడం అనేది నా వరకు నేను ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్గా అండి ఇది మీరు అనుకుంటున్నారేమో బయటకు అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ ఈ పాటలు ఇవన్నీ చూసి చాలా పీస్ఫుల్గా, చాలా లైట్ హార్టెడ్గా, అలా హాయిగా నా గత సినిమాల్లాగా నిన్నుకోరలాగా మజిలీలాగా అలా పైన ఉంటుందని మాత్రం అనుకోకండి. చాలా సీరియస్గా ఉంటుంది, చాలా టెన్షన్ పెడుతుంది, చాలా ఇంటెన్సిటీగా ఉంటుంది. లాస్ట్ ఒక 40 మినిట్స్ అయితే మిమ్మల్ని ఒక హ్యూమన్ డ్రామాలో ముంచేస్తుంది ఈ సినిమా, దట్ ఈస్ ఫర్ షూర్. ఇక మా సాయన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు, కానీ ఈ సినిమాలో మాత్రం మీరు ఒక డిఫరెంట్ సాయన్నని చూడబోతున్నారు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే సాయి శివ, ఇది ఒక్క ఫాదర్ కాదు, ఇద్దరు ఫాదర్లు కదా కరెక్ట్గా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సాయి, చాలా చాలా బాగుంది. మనం ఇంకా దీని గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. జీవి
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ బ్రహ్మాండమైన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చూడాలి. మా హీరోయిన్ ప్రియా భవాని, ఆ ప్రాపర్ పర్ఫెక్ట్ కావేరియే కనిపిస్తుంది, మీకు ప్రియా భవాని కనిపిస్తుంది ఈ సినిమాలో. 2-3 సీన్లు సూపర్. మనం చూసినప్పుడు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. 2 words. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మా ప్రొడ్యూసర్స్ రవి, నవీన్, వాళ్ళు నా ప్రొడ్యూసర్ కంటే కూడా నేను వాళ్ళని మంచి ఫ్రెండ్స్ అని ఫీల్ అవుతాను. నేను అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాను, ఓపెన్గా మాట్లాడుకుంటాం. నాకు తెలిసి వాళ్ళతో కూడా నా అంత ఓపెన్గా ఎవరు ఉండరేమో. సో యా, ఇది మా 3rd ఫిల్మ్ కదా, మాది 3వ సినిమా. ఇక తమ్ముళ్ళు, ఇది మాత్రం ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్పగలను, మీ అందరికీ తెగ నచ్చేస్తుంది. మీరందరూ రేపు థియేటర్స్లో ఒక మంచి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఒక డిఫరెంట్ మీ రవణని చూడబోతున్నారు. దాని అందరికీ వీళ్ళే కారణం, వీళ్ళందరూ కారణం. ఇక మా డైరెక్టర్ శివ గురించి ఇక నేనేం మాట్లాడను, సక్సెస్ మీట్లో మాడతా. థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా.